వస్తే అగోరి ముండా నువ్వు నాశనం అయిపోను కాదే 15 రోజులు జైలు పడ్డావు. అయినా మంచి బుద్ధి వచ్చింది అనుకున్నా. బయటకు వచ్చింది మళ్ళీ రేవంత్ రెడ్డి చేపించాడు ఇదంతా, నా కారు తోపిచ్చాడు అని చెప్తున్నావు. సిగ్గు శరం అనిపించట్లేదా నీకు? ఆయన ఎలా చెప్పబుద్ధి అవుతుంది? వస్తే అగోరి ముండా ఏదో నువ్వు దేశం కోసం బాగుపడతావా? నువ్వు దేశం కోసం అసలు నేను బయటకు వస్తే చెప్పులతో చీపులతో తన్నాలి. ఇంకా నేను బయటకు రాణించడానికి మళ్ళీ చేశారంట కదా, దళిద్రం పోయింది. వచ్చావు మూసుకుని నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డికి ఏం పని పట్టలేదా మా సీఎంకి నీ గురించి? అసలు నీ గురించి టాపిక్ ఎత్తంత టైం దొరుకుతా ఆయనకు? నాకు చెప్పు ఒక మాట, చెప్పడానికి సిగ్గుందా? మన నోరుందర వాగుతూ దౌడ. ఆయన నీకు మళ్ళీ ఫోన్ ఎవరు ఇచ్చాడే, కార్ ఎవరు ఇచ్చాడు? అసలు నీ ఫోన్ ని రాయి మీద రాబెట్టి దంచాలే. వస్తే అగోరి ముండా ఏమనుకుంటున్నావు? ఈసారి నేను కేసు పెడతాను నీ మీనా. వేస్ట్ ముండా చెప్పు తీసుకుని కొడతాను. మన పిచ్చి వేషాలు వేసామంటే బయటికి వచ్చి మళ్ళీ 15 రోజులు ఉంటావా? 15 రోజులు వేస్తూనే ఉండాలి నేను లైఫ్ లాంగ్. దళిద్రం నేను ఏది చేయలేను కూడా